హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మీరు ఎక్కడైనా జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా త్వరగా పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వాస్తు సంప్రదింపులు, పూజా కార్యక్రమ సంప్రదింపులు, నమ్మిన వారు వ్యతిరేకించడం మొదలగు సమస్యలన్నిటికీ ఖచ్చితమైన పరిష్కారం చూపగలరు. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తగిన సలహా తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 30 చూసే ముందు పార్ట్ 29 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తిట్ల కొట్లాటలతో 1 గంట దాటించేసి 3 గంటలకి మేల్కొని జంట ఇంటిల్లి పాదని నిద్రలేపి పెళ్లి పనులు ఊపందుకునేలా చేశారు. సమీ, నువ్వు వెళ్ళి జానుని నిద్రలేపు, నేను బయట పనులు చూస్తాను. ఓకే శౌర్య అని చెప్పి జాను రూమ్లోకి వెళ్ళింది సమీర. అప్పటికే నిద్రలేచి ఉన్న జాను బెడ్ మీద దిగులుగా కూర్చుంది. సమీర తన దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, ఆర్ యు ఓకే జాను అని అడిగింది. ఫేస్ డల్గా ఉంది. ఇది నీ పెళ్లి జాను, ఎన్నో కళలు కని ఉంటావు కదా, సో హ్యాపీగా ఉండు. అన్నీ నీకు ఇష్టమైనట్టే జరుగుతాయి. ఫ్రెష్ అవ్వు, మేకప్ ఆర్టిస్ట్లను పంపిస్తాను అని చెప్పి వెళ్తున్న సమీర చేతిని పట్టుకొని ఆపింది. సమీరా, నేను ఒకటి చెప్తాను, వింటావా? హా, అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నాకన్నా కూడా ఎక్కువగా నిన్నే ఇష్టపడుతున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు. సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్ అయినా సరే అన్నయ్యని వదలకు ప్లీజ్. నువ్వు లేకుండా వాడు ఉండలేడు. కానీ జాను, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఐ థింక్ ఏదో ఒక టైంలో చెప్పాలి, బట్ అప్పుడు నీ దగ్గర నేను ఉంటానో లేదో నాకు తెలియదు. అందుకే చెప్తున్నా, నువ్వు మీ అన్నయ్య గురించి బెంగ పెట్టుకోకు. తనంటే నాకు ఇంకా చాలా ఇష్టం. సో ఎవ్వరూ మా మధ్యలోకి వచ్చినా రానివ్వను. నేను మీ అన్నయ్యకి దూరం కాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఫాస్ట్గా రెడీ అయ్యిరా. సమీర బయటకు వెళ్ళగానే, అన్నయ్యకి నీ పై ఉన్న ప్రేమ నన్ను మార్చేస్తోంది సమీరా, కాబట్టే నా కోపం పోయింది. నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సరిగ్గా 5 గంటలకి ముహూర్తం. అందరూ ఫంక్షన్ హాల్కి వచ్చేశారు. తెల్లటి బట్టల్లో పెళ్లిపీటల మీద కూర్చున్న ఆరుష్ పక్కకు వచ్చి కూర్చుంది జాను. గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో లక్షలు విలువ చేసే పెళ్లి పట్టు చీరను సైతం ఎత్తేస్తోంది తన అందం. కారణం తన సహజ వర్ణం కంటే మించినది. కోరిన వరుడు చెంతన ఉండడం. రిషి జాను మెడలో తాళి కడుతూ ఉంటే ఆమె కళ్ళ నుండి రాలిన కన్నీటి బిందువులకి శౌర్య కళ్ళు కూడా చెమర్చాయి. డోంట్ గెట్ ఎమోషనల్ శౌర్య అంటూ సమీర తన కన్నీళ్లు తుడిచింది. సమీర చేతిని పట్టుకొని కిస్ చేసి, థ్యాంక్స్ బంగారం, నీ వల్ల ఈరోజు జాను కళ్ళలో సంతోషం చూస్తున్నాను అంటూ హగ్ చేసుకున్నాడు. శౌర్య, అందరూ ఉన్నారు. సో వాట్, యు ఆర్ మై వైఫ్. ప్రౌడ్గా చెప్పిన శౌర్య మాట నచ్చింది సమీరకి. రిషి తాళి కట్టిన తర్వాత జాను నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ జాను అన్నాడు. లవ్ యూ టూ అంటూ రిషిని గట్టిగా కౌగిలించుకుంది. నలుగురిలో ఉన్నామనే సోయ లేకుండా. తర్వాత మిగిలిన ఆచారాలు కూడా పూర్తి చేసి రిషికి అప్పగింతలిచ్చారు. చాలా ఏడ్చింది జాను రిషిని తండ్రిని పట్టుకొని. ఇద్దరు కలిపి తల్లిని గుర్తు చేసుకుని చాలా ఏడ్చారు. తర్వాత శౌర్య వాళ్ళని ఓదార్చి రిషికి అప్పగించారు. ఈవినింగ్ రిసెప్షన్ ఉండడం వల్ల శౌర్య వాళ్ళు కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరారు. జాను వెళ్లే ముందు అడిగింది, ఎలానో మీరు కూడా అక్కడికే రావాలి కదా, నాతో పాటు వచ్చేయండి అని. సమీర కూడా అవును అంది. కానీ ఇంటి దగ్గర చక్క పెట్టాల్సిన పనులు పూర్తి చేసి వెళ్దామని చెప్పి జానుని పంపించేశారు. శౌర్య వాళ్ళతో పాటే కమల్ ఇంకా రాజ్ కూడా వచ్చారు. ఉదయమే లేవడం వల్ల మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరికీ నిద్ర ముంచుకొస్తూ ఉంటే ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి శారీ చేంజ్ చేసుకుని వచ్చి శౌర్య పక్కనే పడుకునుంది సమీర. టైర్డ్ అయ్యావా? సమీరని పైకి లాక్కుంటూ అడిగాడు శౌర్య కళ్ళు మూసుకునే. హక్ చేసుకో అంటూ అతన్ని గట్టిగా చుట్టేసింది. సమీరని తన కౌగిట్లో బంధించి నెమ్మదిగా టీషర్ట్ లోపల నుండి వెన్ను నిమురుతూ ఉంటే నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. కారులో వెళ్తూ తన ఫ్యామిలీ గుర్తొచ్చి రిషి చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది జాను. జాను భుజం చుట్టూ ఒక చేతిని వేసి తలని గుండెకి అదుముకొని, నాతో పెళ్ళైతే హ్యాపీగా ఉంటావనుకుంటే నువ్వేంటి జాను ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు నవ్వుతూ. నీకు నవ్వు వస్తుందా? నేను నా ఫ్యామిలీకి దూరం అయితే? నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అని ఎందుకు అనుకుంటున్నావే? ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, వెళ్ళొచ్చు. నీకు ఎలాంటి ఆంక్షలు ఉండవు నా దగ్గర
అంటూ ఎదురుగా కూర్చున్న పద్మకి బాబాయ్కి కనిపించకుండా జాను పెదవులకి పెక్కిచ్చి తనని షాక్ అయ్యేలా చేస్తాడు. రిషి అందరూ ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అని కంగారుగా దాస్తున్న జాను చెంపలపై ఇంకో ముద్దు పెట్టి, మై డియర్ క్యూట్ పెళ్ళాం, ఇక నుండి నువ్వు నా సొత్తువి, నీపై ఫుల్ రైట్స్ నావే. సో నిన్ను నేను ఎప్పుడైనా ముట్టుకోవచ్చు, ఎప్పుడైనా కిస్ చేయొచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు అంటూ హార్ట్ టైప్ చేశాడు. అలాగే పతివర్య, మీతో పాటు నాకు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. సో నేను కూడా మీకు అడ్డు చెప్పచ్చు. ఓవర్ చేస్తే ముద్దు పెట్టే మూతి మీద వాతలు పెట్టచ్చు అంటూ అరచేత్తో మూతి మీద టపీ మరి ఒకటి వేసింది. అబ్బా దెయ్యం, మళ్ళీ శాడ్స్ మూడ్ ఆన్ అయిందా నీలో? రేపు నైట్కి చెప్తాను ఈ సంగతి. రేపు నైట్కా? చాలా టైం ఉంది ఇంకా అంటూ లేని కాలర్ ఎగరేసి చెప్తూ ఉంటే, నన్ను రెచ్చగొట్టకే, నాకేం రిచువల్స్ ఫాలో అవ్వాలని లేదు అంటూ జానులు వేడి సెగలు రేకెత్తించి సైలెంట్ అయ్యేలా చేస్తాడు. నైట్కి రిసెప్షన్. ఈవినింగే రెడీ అయ్యి వచ్చేశారు శౌర్య ఫ్యామిలీ రిషి ఇంటికి. లావెండర్ కలర్ లెహెంగాలో సాయంత్రమే ఉదయించిన చంద్రుడిలా కనిపిస్తున్న జాను అక్కడ అందరికీ నచ్చింది. మెయిన్లీ రిషి అస్సలు కంట్రోల్లో లేడు తనని అలా చూసి. స్టేజ్పై తన పక్కనే నిల్చోబెట్టి వెళ్ళిపోయారు ఆంటీలు. లుకింగ్ డ్యామ్ హాట్ జాను. హస్కీగా చెప్తున్న రిషి మాటలకి సిగ్గు ముంచుకొస్తూ ఉంటే తనపై ఫోకస్ అయి ఉన్న కెమెరాస్కి అతి కష్టం మీద ఫేస్ నార్మల్గా పెట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంది జాను. జాను డోంట్ గెట్ షై చిన్నగా వినిపించింది రిషి గొంతు. అలానే జాను చేతి వేళ్లలో తన చేతి వేళ్ళని లాక్ చేసి గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులోనే తెలుస్తుంది అతను ఎన్ని ఫీలింగ్స్ హోల్డ్ చేస్తున్నాడు అని. ట్రై చేస్తున్నా అని చెప్పి నార్మల్గా ఉండడానికి చాలానే ప్రయత్నిస్తుంది. రిషి ఇబ్బంది చూడలేకుంది పాపం. ఇంకా మన హీరోయిన్ విషయానికి వస్తే సమీర ఎల్లో విత్ డార్క్ మెరూన్ కలర్ లెహెంగాలో రెడీ అయ్యి సింపుల్ డైమండ్ జ్యువెలరీ సెట్తో ఉందాగా కనిపిస్తుంది. తనకి మ్యాచింగ్ శౌర్య మెరూన్ షర్ట్లో సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాడు. కొంచెం హెవీ విత్ మేకప్తో రెడీ అయిన ఆద్య వైపు ఒకప్పటి కమల్ అయితే రెప్పలు వాల్చకుండా చూసేవాడేమో. బట్ ఇప్పుడు అతనికి ఆ ఇంటెన్షన్ లేదు కదా, సో అస్సలు దేకలేదన్నమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యలో గ్రూప్ సెల్ఫీస్ అండ్ ఫ్యామిలీ ఫొటోస్తో మరోవైపు పాప్ మ్యూజిక్తో గ్రాండ్గా జరిగింది జాను రిషిల రిసెప్షన్ కూడా. తండ్రి పెళ్లికి రిసెప్షన్కి పేరుకు ఉన్నాడే కానీ అస్సలు ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా మూడీగా ఉండడం శౌర్యకే కాదు సమీరకి కూడా నచ్చలేదు. తన తండ్రి ఉంటే ఇలా ఒకరి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదని ఎవ్వరికీ చెప్పకుండా తనలో తానే బాధపడ్డాడు రిషి. రిసెప్షన్ అయిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి భోజనాలు చేశారు. పద్మ వడ్డిస్తూ ఉంటే సమీర కూడా జత చేరింది. శౌర్యకి పెడుతూ ఉంటే వద్దని చెప్పి సమీరతో తింటానని పక్కకు వెళ్ళిపోయాడు. రిషి జాను తిన్నాక వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. జాను తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆపి డ్రెస్ చేంజ్ చేసుకొని పైకి రా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తను ఇచ్చిన గెస్ట్ రూమ్లోనే డ్రెస్ నుండి నైట్ వేర్లో కాకుండా కుర్తా వేసుకొని మేకప్ రిమూవ్ చేసి హెయిర్కి పోనీ పెట్టి రిషి కోసం టెర్రస్ పైకి వెళ్ళింది. అందరూ తినగా చివరిలో మిగిలారు పద్మ, శౌర్య, సమీర. కమల్ వాళ్ళకి వడ్డిస్తూ కబుర్లు చెప్తూ ఉంటే తిని పక్కకు వెళ్ళిన ఆది చూపు మొదటిసారి శౌర్యని దాటి కమల్ని చేరుతుంది. ఇన్నాళ్ళు వెనకపడుతూ ఉంటే విసుగ్గా ఫీల్ అయిన తనకి ఇప్పుడు కమల్ అవాయిడ్ చేస్తూ తనెవరూ తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటే ఏదో తెలియని బాధ. దానికి ఇది అని పేరు పెట్టలేకపోయింది. చాలాసేపు చూసి ఇంకా తనని అటెన్షన్ గ్రాప్ చేయలేక వెళ్ళిపోయింది లోపలికి. అయితే అప్పటి వరకు చూడకపోయినా ఆద్యని గమనిస్తున్న కమల్లో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ తన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియకుండా సంబరపడడం మంచిది కాదని ఆద్య థాట్స్ని హోల్డ్లో పెట్టి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. సమీర, శౌర్య కూడా తిన్నాక సమీర రూమ్కి వెళ్ళిపోయారు. సమీర డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి నైట్ వేర్లో బెడ్పై కూర్చొని ఫోన్ చూస్తూ కనిపించాడు శౌర్య. ఫేస్ వాష్ కూడా చేసుకొని వచ్చి శౌర్య పక్కన కూర్చుంది. ఫోన్ పక్కన పెట్టి ఆమె వైపు చూస్తున్నాడు. హ్యాపీనా అని అడిగింది అతని చేతులు పట్టుకుంటూ. నువ్వే చెప్పాలి, నా కళ్ళలో ఏ భావం కనిపిస్తుందో అంటూ సమీర ఫేస్ని హోల్డ్ చేసి దగ్గరికి జరిగాడు. మాటలతో చెప్పకున్నా కళ్ళ భాష నేరుగా హృదయాన్ని చేరుతూ ఉంటే జానుకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాదు శౌర్య, నాది గ్యారంటీ. పెద్దమ్మ చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా రిషి తన గురించి నీకు వేరుగా చెప్పనవసరం లేదు కదా. అందుకే కదా ఇప్పుడు జాను రిషితో టెర్రస్ పై ఉన్నా నేను రిలీఫ్గా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు అక్కడేం చేస్తున్నారు? రేపు కదా కార్యం. ఇప్పుడు ఇలా అడ్వాన్స్ అయిపోతే బాగోదు. నేను వెళ్ళి చెప్పి వస్తాను అంటూ లేస్తూ ఉంటే హ్యాండ్ పట్టుకొని ఆపి
డిస్టర్బ్ చేయకు వాళ్ళని. మర్చిపోయావా మన పెళ్ళి కాకముందే మనం ఎన్నిసార్లు అడ్వాంటేజ్ తీసుకున్నాం అని. కానీ వాళ్ళకి పెళ్ళైంది సమీ. డోంట్ థింక్ అబౌట్ దెమ్, నా గురించి ఆలోచించు అంటూ హస్కీ వాయిస్తో చెప్తూ ఉంటే అప్పుడు సెన్స్లోకి వచ్చిన సమీర శౌర్య హ్యాండ్స్ ఎక్కడున్నాయో గమనించి, ఇప్పుడు తమరికేం తక్కువ వచ్చింది అని అడిగింది. తక్కువ కాదు, గ్యాప్ వచ్చింది అన్నాడు కన్ను కొడుతూ. కానీ నీ పెళ్ళమైన నేను టైర్డ్గా ఉన్నాను అని చెప్తూ ఈ రోజుకి పడుకో అంటూ శౌర్యని వదిలి బెడ్పై చోటు చూసుకుని పడుకుంది. కానీ నాకు నిద్ర రావడం లేదు సమీ, అయితే కాసేపు అలా చల్లగాలికి తిరిగిరా, నువ్వు కూడా రా అంటూ పడుకున్న సమీరని ఎత్తుకొని బాల్కనీలో సెటిల్ అయ్యాడు. శౌర్య స్వింగ్ చైర్లో కూర్చుంటే అతని ఒడిలో పసిపాపలా ఒదిగింది సమీర. వెన్నెలని చూస్తూ సమీరని చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ బంగారం అంటూ ఇద్దరి నుదురులను తాకించి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు చాలాసేపు. మేబీ రోజు నెలలు కాదేమో, సంవత్సరాల కోరిక అయి ఉండొచ్చు ఇలా ప్రశాంతంగా ఉండాలని. ఎలాంటి టెన్షన్స్ లేని లైఫ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే సతీ సాంత్వనలో అది నిజమని నమ్మడానికి ఇప్పుడు ఇలా ఆమె కౌగిలిలో చేరాడు. రానున్న రోజుల్లో ఇప్పుడున్న ప్రశాంతతకు రెట్టింపు బాధ అతని సొంతమనే నిజం తెలియని వాస్తవం. ఎందుకు సెంటి అవుతున్నావు అని అడిగింది సమీర శౌర్య వీపు చుట్టూ చేతులేసి హక్ టైట్ చేస్తూ. కారణం ఇదని చెప్పలేను కానీ యూ మీన్స్ ఎ లాట్ టు మీ సమీ. ఎందుకు అన్న చెల్లెలిద్దరూ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు? జాను మాట్లాడిందా నీతో? ఈరోజు మార్నింగ్. ఏమంది? డోంట్ లీవ్ మై బ్రదర్ అట్ ఎనీ కాస్ట్ అంది. నువ్వేమన్నావు? వాడే వదిలినా నేను వదలను అని చెప్పాను. బాగానే ఉన్నారా మీ ఇద్దరు? ఐ థింక్ జాను నిన్ను ఫర్గ్యూ చేసింది, నాకు అలానే అనిపించింది. ఎందుకు సడన్ చేంజ్? ఏమో, రేపు మార్నింగ్ నువ్వే అడుగు అని చెప్పి లోపలికి వెళ్దామా అని అడిగాడు. నీకు నిద్ర రావట్లేదు అన్నావు కదా, బట్ యు లుక్ స్లీపీ, పడుకుందు కానీ పదా అని శౌర్య మెడ చుట్టూ చేతులేసింది. తనని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టాడు. ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పుని శౌర్యని హత్తుకొని బాగుందిరా ఇలా అంటే నవ్వు దాస్తూ అడిగాడు. నీ ప్రెజెన్స్లో వెచ్చగా ఇంకేం వద్దు అనిపిస్తుంది నాకు కూడా అంటూ సమీర లిప్స్కి ట్విస్ట్ ఇచ్చి వదిలి మనం టుమారో వెళ్ళిపోతాం కదా అన్నాడు. హా, ఏం చెప్పాను కదా టికెట్స్ బుక్ చేశానని. ఎక్కడికి? అది మాత్రం ఇప్పుడు చెప్పను. ఎక్కడికో చెప్పచ్చు కదరా. క్లోత్స్ పెట్టుకోవాలి అంటే ముందు డెస్టినేషన్ తెలియాలి కదా. నైట్కి శారీస్ మస్ట్ అంటూ టీషర్ట్ లోపల నుండి నడుముని ప్రెస్ చేశాడు. నువ్వు మాత్రం కాంప్రమైజ్ కావు కదా అంటూ శౌర్య బియర్డ్ నిమురుతూ ఉంటే చిన్నగా స్మైల్ ఇచ్చి పడుకో, నీ ఐస్ టైర్డ్గా కనిపిస్తున్నాయి అని చెప్తూ వెన్ను నిమురుతూ ఉంటే నిద్రలోకి జారుకుంది. టెర్రస్ పైకి వెళ్దాం ఓసారి. ఎందుకు రమ్మన్నావు పైకి? సైడ్ వాల్కి ఆనుకొని కూర్చున్న రిషికి ఎదురెళ్తూ అడిగింది. జానుకి హ్యాండ్ అందించి ముందుకు తెచ్చుకున్న రిషి తనని వెనక నుండి చుట్టుకొని భుజంపై తల నిలిపాడు. వ్యూ చూడు, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది అంటూ తన నడుమును చుట్టుకున్న రిషి చేతుల మీద చేతులేసింది. 5 నిమిషాల వరకు ఇద్దరి మధ్యలో మాటలు లేవు. ప్రకృతి పలకరిస్తూ ఉన్న చల్లటి గాలిలో ఒకరి చెంతన ఒకరు లోకాన్ని మర్చిపోతూ కళ్ళు మూసుకొని ఆ నిశీదిని ఆస్వాదిస్తున్నారు. జాను రిషి ఎద మీదకి తలని ఆనించి కళ్ళు మూసుకుంది. 10 నిమిషాల తర్వాత రిషి జాను ఇయర్ రింగ్స్ని తన ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ లెగ్స్ పెయిన్ వస్తున్నాయా అని అడిగాడు. అంది ఇన్కన్వీనియంట్గా ఫేస్ పెట్టి. పదా అక్కడికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పి తన హ్యాండ్ హోల్డ్ చేసి మెటల్ బెంచ్ వైపు తీసుకెళ్లాడు. రిషికి జారిపడి కూర్చున్న జాను చేతి వేళ్ళని తన ఫింగర్స్తో లాక్ చేసి తలపై ముద్దు పెట్టుకున్నాడు. అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా జాను? రిషి, నిజం, పెళ్లి కూతురులా ఉన్నప్పుడు నీ ముఖంలో ఏదో గ్లో కనిపిస్తుంది. పట్టు చీరలో ఎంత అందంగా ఉన్నావో అసలు. ముందు రోజు ముఖానికి అద్దిన పసుపు నీ అందాన్ని ఇంకాస్త పెంచిందనిపించింది. నీ కళ్ళలో స్పార్క్ నేను తాళి కడుతున్నప్పుడు సంతోషంతో వచ్చిన హ్యాపీ టీయర్స్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయిరా. అండ్ యు ఆర్ ఆల్వేస్ మైన్ అని చెప్పే ఇవి అంటూ మెడలో పసుపు తాడు చూపించాడు. ఇలాంటి డే మళ్ళీ మన లైఫ్లో వస్తుంది అనుకోలేదు జాను. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ మై వైఫ్. థ్యాంక్ యూ. ఓయ్, ఆ డైలాగ్స్ అన్నీ నావి అంది గుర్రుగా. నీవేలే కానీ ఒకటి చెప్పు, నిన్న నైట్ ఎందుకు ఏడ్చావు? సడన్గా నిన్నటి విషయం గుర్తొచ్చింది జానుకి. అది చెప్పి దాని గురించి ఆలోచించి మూడ్ స్పాయిల్ చేసుకోవడం ఇష్టం లేక నీ రూమ్లోకి తీసుకెళ్తావా అని అడిగింది. ఇప్పుడా?
కానీ మన ఫస్ట్ నైట్ వరకు రాకూడదు కదా. అబ్బా రిషి, ఇలాంటివి నువ్వు కూడా నమ్ముతావా? చూస్తాను ఎలా ఉంది అని. ఓకే పద అని చెప్పి తన రూమ్కి తీసుకెళ్ళాడు. అప్పటికే ఇంట్లో అందరూ పడుకోవడం వల్ల ఎవ్వరూ చూడలేదు. లోపలికి వచ్చాక ఇంటీరియర్ చూస్తున్న జానుని చూసి డోర్స్ క్లోజ్ చేసి వెనక నుండి హత్తుకున్నాడు. నేను దేనికోసం రాలేదు అంది చిన్నగా. నేను మాత్రం దీనికోసమే తీసుకొచ్చాను. గివ్ మీ ఏ కిస్ జాను. రిషి, నాట్ నౌ. నేను పెట్టుకోనా అంటూ జానుని ముందుకు తిప్పుకొని ఫేస్ హోల్డ్ చేశాడు. రిషి ప్లీజ్. నెమ్మదిగా మది అతనికి వశం అవుతూ ఉంటే అది కష్టం మీద చెప్పింది జాను. నేను కూడా ప్లీజ్, ఒక్క కిస్. దానికి రేపటికి ముహూర్తం ఉంది, ముందు వదులు. సరే ఇప్పుడు వదులుతాను, కానీ రేపు నా ఇష్టం అని ఒప్పుకో. సిగ్గు లేదు నీకు అని చేతుల స్పర్శకు చిగురు టాకులా వణుకుతూ చిరుకోపంగా అంది. అస్సలు లేదు, నీ దగ్గర ఉండదు కూడా. ఓకేనా మరి? సరే నీ ఇష్టం, ముందు నన్ను వెళ్ళని. ఒక్కదానివి ఏం పడుకుంటావు ఆ రూమ్లో? పైగా అందులో ఏసీ కూడా లేదు. ఆద్య తోడుంది, అండ్ ఇది వింటర్, ఏసీ ఉన్నా నాకు వద్దు అని కవ్విస్తూ చెప్పి రిషిని వెనక్కి తోసి వెళ్ళిపోయింది జాను. రాక్షసి, రేపు చెప్తా నీ సంగతి అని తిడుతున్న తిట్లు లోపలే ఆగిపోయాయి. కిస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తే నడుం విరగొట్టి వెళ్ళిపోయింది. హౌ పూర్ ఆఫ్ మీ. రేపు నైట్ వరకు నీకు ఈ తిప్పలు తప్పవురా రిషిగా. సో రేపటి కోసం కలలు కంటూ ఈ రాత్రిని తెల్లారి చేసేయి అని మైండ్ హితబోధ చేస్తూ ఉంటే, పోబే నువ్వొకడివి మధ్యలో. పెళ్లి రిసెప్షన్లో దాన్ని చూసి ఎంత డిస్టర్బ్ అయ్యారో తెలుసా అంటూ బెడ్ మీద బోర్ల పడి పిల్లని గట్టిగా హత్తుకొని కూని రాగాలు తీస్తూ ఏడుస్తూ పడుకున్నాడు కొత్త పెళ్లి కొడుకు. తర్వాత రోజు రిషి జానుల చేత సత్యనారాయణ వ్రతం ఇంట్లోనే చేయించి నైట్ కార్యానికి ముహూర్తం పెట్టించారు. ఆడపిల్ల తరపున చేయాల్సిన బాధ్యతలు సౌరి నిర్వహిస్తూ ఉంటే సమీర మాత్రం అన్నయ్య దగ్గర నుండి రావాల్సిన లాంఛనాలన్నీ సౌరి దగ్గర నుండి లాగేస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ కలిసి సౌరి మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్ జాను రూమ్ని డెకరేట్ చేయించి రూమ్లో అన్ని సర్ది జానుని రెడీ చేయడానికి వెళ్ళింది సమీర. సరిగ్గా అరగంట క్రితం జాను రెడీ అవుతుంటే వచ్చిన ఆద్య తనకి కావలసినవి ఒక్కోటి అందిస్తూ పక్కనే కూర్చుంది. ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగింది జాను. అప్పటికే కమల్ గురించి ఆలోచిస్తున్న ఆద్య మాత్రం అతని అవాయిడెన్స్ తట్టుకోలేక అని చెప్పలేక, జాను నీకో విషయం చెప్పాలి అంది. ముందు నేను అడిగిన దానికి చెప్పు ఆద్య, నేను చెప్పే దాంట్లో నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా మాల్లో, గగన్ గురించి చెప్తున్నావా? నాకు అతని అవసరం ఉంటుంది అనిపించి అప్పుడు తన నెంబర్ తీసుకున్నా. తర్వాత అతని ఫోన్ ఆఫ్ వచ్చింది. తర్వాతే తెలిసింది సమీర విషయంలో అన్నయ్య గగన్ని కొట్టాడని. అందుకే పెళ్ళికి రాలేదు అతను. వాట్? ఆశ్చర్యంగా అడిగింది జాను. తర్వాత నేను గగన్ని చూడటానికి వెళ్ళాను. నిజం చెప్పు, ఏదో ప్లాన్ చేయడానికి వెళ్ళావు కదా? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆద్య? అవును, మనం అనుకున్నాం నా పెళ్ళైన తర్వాత సమీరకి డివోర్స్ ఇప్పించి అన్నయ్యతో నీ పెళ్లి చేయాలని. బట్ థింగ్స్ అన్నీ చేంజ్ అయ్యాయి ఆద్య. అన్నయ్య లవ్ సమీర సో మచ్. అర్థం చేసుకో, ఫ్యాక్ట్స్ తెలుసుకో, వదిలే అన్నయ్యని. కానీ జాను, నీకు తెలుసుగా బావంటే నాకు ఎంత ఇష్టమో. చిన్నప్పటి నుండి దగ్గరుండి చూస్తున్న నువ్వు కూడా ఆ మాట అంటే నా బాధ ఇంకెవరికి చెప్పుకోను. ముసలి కన్నీళ్లు కారిస్తూ చెప్తున్న ఆద్య సైడ్ను ఆలోచించి కాస్త నెమ్మదించిన జాను ఆద్య చేతులు పట్టుకొని, లిజన్ ఆద్య, చిన్నప్పటి నుండి పక్కన ఉన్నా నువ్వు ఇప్పటికీ అన్నయ్య మనసు వరకు చేరలేకపోయావు అంటే అర్థం కావటం లేదా? అన్నయ్య మనసులో నీకు చోటు లేదని. అన్నయ్య మనసులో ఇప్పటికీ సమీరనే ఉంది, ఎప్పటికీ తానే ఉంటుంది అని నేను రియలైజ్ అయ్యాను ఆద్య. అన్నయ్యకి పెళ్ళైపోయింది అండ్ దే లవ్ ఈచ్ అదర్. నువ్వు సైడ్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా గగన్, ఆ విషయం అన్నయ్యకి తెలిస్తే నీకు తన ఇంట్లో చోటు కూడా ఉండదు. ఇక డెసిషన్ ఈజ్ యువర్స్ అని చెప్పి కాజల్ పెట్టుకొని తనని తాను చెక్ చేసుకుంది. జాను నుండి ఇటువంటి సమాధానం ఊహించని ఆద్యకి కన్నీళ్లతో పాటు బాధ కూడా తన్నుకొస్తూ ఉంటే అక్కడే ఉండలేక ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆద్యని మిర్రర్ నుండి చూస్తున్న జాను నిట్టూర్పు విడిచి, అయినో నీకు ఇది కష్టంగా ఉంటుంది ఆద్య, బట్ పెళ్ళి అనే పవిత్రమైన బంధాన్ని మన అవసరాల కోసం వేరు చేయడం అనేది తప్పని ఈ మధ్యలోనే తెలుసుకున్నాను. నాకు కూడా సమీర అంటే కోపమే. ఇప్పటికీ తను నేను వదినగా యాక్సెప్ట్ చేయలేను. అలా అని హక్కు చూపించి అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయిని తన నుండి దూరం చేసి ఆ పాపం నా చేతికి అంటపెట్టుకోలేను. ఐఎమ్ సారీ అని మరోసారి అనుకుంది.
ఇంతలో సమీర అక్కడికి వచ్చింది. రెడీనా అంటూ. "ఉమ్, బాగున్నానా అని అడిగింది. ఇప్పటి జాను ఒకప్పటి తనకు తెలిసిన అల్లరి పిల్లలా అనిపిస్తూ ఉంటే బుగ్గలు లాగుతూ చాలా క్యూట్గా ఉన్నావు, కాబట్టే కదా మా అన్నయ్య ఏరి కోరి చేసుకుంది అని అంటూ ఇక్కడే ఉండు అని పెద్దమ్మని తీసుకొచ్చి దిష్టి తీస్తాను అని పరుగున వెళ్ళి పద్మతో పాటు తిరిగి వచ్చింది. అప్పటికే అక్కడ వచ్చాడు శౌర్య జాను కోసం. ఏంటి ఈ సంత, చాతపడగానే నేర్చుకున్నావా అని అడిగాడు. ఎదురుగా ప్లేట్లో కుంకుమ నీళ్ళతో పాటు పక్కన తన చేతిలో ఉన్న ప్లేట్లో నిమ్మకాయలు, ఉప్పు, రెడ్ చిల్లీస్లను చూసి. "నువ్వు మాట్లాడకు మధ్యలో" అని శౌర్యని గదిమి జానుకి దిష్టి తీయించింది పద్మ చేత. పద్మగారు అవన్నీ పడేయడానికి వెళ్తూ జానుని కూడా తీసుకెళ్లారు దేవుడి గదికి రమ్మంటూ. వెనక్కి వెళ్తున్న సమీరాని ఆపి డోర్ క్లోజ్ చేస్తూ, "నువ్వు కూడా దిష్టి తీయించుకో సమీ" అన్నాడు చిన్నగా. "నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అయినా అందంగా ఉంటావు నువ్వెప్పుడు, పైగా నీలో చెల్లాకితనం, అందరి కళ్ళు నీ మీదనే ఉన్నాయి" అన్నాడు. "ఆహా, అయితే ఫస్ట్ నీ దిష్టి తగిలి ఉంటుంది, నువ్వే దిష్టి తీ" అని చెప్పి తన చేతిలో దాచిన క్రిస్టల్ సాల్ట్ని శౌర్య చేతిలో పెట్టింది నవ్వుతూ. అయ్యో పిచ్చి సమీర, వాడు దిష్టి తీయటం క్రిస్టల్ సాల్ట్ ఎండిమిర్చితో మొదలుపెట్టి లిప్స్కి చిల్లు పెట్టడంలో పూర్తవుతుందని తెలిసి కూడా ఎందుకు మా రొమాంటిక్ శౌర్యానికి ఎలుకుతావు? రేపు మన జాను రిషిలో ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చూడాలబ్బా. ఇక మన శౌర్య బాబు మాత్రం ఊరుకుంటాడా? అసలే జాను పెళ్ళి ఎప్పుడైపోతుందా అని సమీర గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. ఇంకెందుకు లేట్, ఫాలో అయిపోండి మరి. అలాగే ఫాలో అయిపోయే ముందు ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.